లైవ్ షోకి తిరిగి స్వాగతం. కేసీఆర్ జగన్ల మధ్య క్విట్ ప్రోకో సంబంధం కొనసాగుతూనే ఉందన్న ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 36% మంది మాత్రం అవునని, 64% మంది కాదంటున్నారు. ఇక తెలంగాణలో ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం సంభవించింది. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కలిసి టీఆర్ఎస్పై గెలిచాయి. మిగతా చోట్ల మెజార్టీ చోట్ల టీఆర్ఎస్ విజయం సర్పంచ్ పదవుల్లో గెలిచినా ఆసిఫాబాద్లో టీడీపీతో కలిసి కాంగ్రెస్ గెలిచిన తీరు ఆసక్తికరంగా ఉంది. అంటే భవిష్యత్తులో రాజకీయ సమీకరణలో తెలంగాణలో టీఆర్ఎస్కి చెక్ పెట్టాలంటే ఆ రకమైన పరిస్థితి అవసరం అవుతుందా, లేక మళ్ళీ కేవలం తాత్కాలికంగా స్థానికంగానే ఉంటారా? మరి ఈ రాజకీయ సంబంధాలు మారే అవకాశం ఉందా? లక్ష్మీపార్తి గారు, ఎంత పచ్చి అవకాశవాదంగా అన్ని పార్టీలు అలాగే పనిచేస్తాయి. ఇక్కడ ఎవరు దానికి మినహాయింపు కాదు. మేము ఇప్పుడు కాంగ్రెస్ను ఓడించడానికి ఈయన అప్పటికప్పుడు విభజన అంశం అనేటువంటి ఒక లేఖ రాసేసి విభజన చెయ్యండి అని చెప్పి కేంద్రానికి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. అవును కదా, కాంగ్రెస్ను ఓడించడానికి వైఎస్ రాజశేఖర చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఏమో మళ్ళీ ఇద్దరికి చెడిపోయింది, ఇద్దరు భయంకరంగా తిట్టుకున్నారు. తర్వాత వచ్చినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో విభజన జరిగిన తర్వాత పూర్తిగా దానికి ముందే ఎమ్మెల్సీ వచ్చినప్పుడు ఎమ్మెల్సీలో కూడా శుభ్రంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎమ్మెల్సీలు గెలిపించుకున్నారు. అది పెద్ద గొడవ కూడా అయింది. తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్లో కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ టీడీపీకి చేసింది సహాయం. ఎట్లాగో మేము ఓడిపోతున్నాం, మా గెలవం కనుక కనీసం అంటే టీడీపీకేను కాంగ్రెస్కి మొదటి నుంచి ఒక సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. పైకి మాత్రమే ఒక్క ఎన్టీఆర్ హయాంలో తప్ప ఎన్టీఆర్ కంప్లీట్ ఎగనిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనే పేరు ఆయనకే అది సరిపోతుంది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు చీకట్లో చిదంబరాన్ని గెలవటం ఇట్లాంటివన్నీ మనం చూస్తే ఆయన ఎంత కాంగ్రెస్తో సత్సంబంధాలు, జగన్ జైలు పంపించే విషయంలో కూడా ఆయన కాంగ్రెస్తో ఎలా మాట్లాడుకున్నారో అందరికీ తెలిసినటువంటి అంశమే ఇది. అందువల్ల అట్లాగే ఇప్పుడు క్విట్ ప్రోకా అంటే దీని క్విట్ ప్రోకా అంటారా? ఒక ఎమ్మెల్యేని ఆయన సహాయం ఇచ్చేసి ఆయన ఇవ్వకపోయినా కూడా పోతారు. అదే పెద్ద విషయం ఏం కాదు. అది ఇచ్చినంత మాత్రం చేతనే అది క్విట్ ప్రోకా అవుతుందా? వీళ్ళేమో కాంగ్రెస్ అండర్స్టాండ్ లోపాయకారిగా పెట్టుకొని చేస్తేనేమో అవి మాత్రం కాదా? అందువల్ల వాళ్ళు చెప్తేనేమో ఒక ధర్మం, ఎదుటి వాళ్ళకేమో అధర్మం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే రెండో మాట నేను అనలేకపోతున్నాను, అదే అంత దిగజారిపోయి. అందువల్ల ఇది పచ్చి అవకాశవాద పార్టీ ఫస్ట్ టీడీపీయేనండి. వాళ్ళు అవసరమైతే దేంతోనైనా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడతారు. రైట్. శారద గారు, ఏంటి తాజా పరిణామాల్లో బీజేపీ ఎటువైపు? అంతే, బీజేపీ టీడీపీ కాంగ్రెస్ కలుస్తాయా లేకపోతే ఏంటి, ఏం జరుగుతుంది అంటారు? ఇప్పుడు బీజేపీ అనేది మాత్రం ఒక సిద్ధాంతపరంగా వెళ్లే పార్టీ. మీకు అదందరికీ కూడా బాగా తెలుసు. ఆ సిద్ధాంతాలే వదిలేసుకుని ఉంటే ఈ రోజు తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా అదొక సిద్ధాంతం. రాజకీయాలలో ఒక పర్మనెంట్ మిత్రులు, పర్మనెంట్ శత్రువులు ఉండవన్నది ప్రతి రాజకీయ పార్టీ. మీరు కూడా కాంగ్రెస్ టీడీపీలతో కలుస్తారా? ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, కిట్ ప్రో అంటే ప్రతి పార్టీకి ప్రతి వ్యక్తికి కూడా శత్రువుకి శత్రువు మిత్రుడు. ఇక్కడ ఎవరు కేసీఆర్ గారు శత్రు ఎవరు, శత్రువుకి శత్రు ఎవరు, వాళ్ళు ఎవరు మిత్రులు అవ్వేది. ఇది ఈక్వేషన్ ప్రతి చిన్నపిల్లల్ని అడిగినా తెలిసిన ఈక్వేషన్. కాబట్టి కాంగ్రెస్ కి శత్రువు టీడీపీకి శత్రువు వైఎస్ఆర్, ఇక్కడ కేసీఆర్ కి శత్రువు ఎవరండి? టీడీపీ. కాబట్టి తప్పకుండా ఇక్కడ మిత్రత్వం అనేది తప్పకుండా కలిసి, ఇప్పుడు కాదు, తెలంగాణ సెపరేషన్ జరగక ముందు నుంచే ఇదంతా నడుస్తూ ఉన్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి అడుగడుగునా కూడా ఎవరిని ఎక్కువ ఎక్కడ టార్గెట్ చేస్తున్నారు కేసీఆర్, ఎక్కడ ఏమవుతుంది అన్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి బీజేపీ అనేది మాత్రం ఏ పద్ధతిలో ఏ రకంగా ఇప్పుడు మిత్ర ద్రోహాలు మాత్రం చేయకుండా మిత్రపక్షంగానే ముందుకు వెళ్తూ ఆ మిత్ర ధర్మం ఖచ్చితంగా కాంగ్రెస్ టీడీపీ భవిష్యత్తులో కలుస్తాయా అని చెప్పలేం, కానీ ఒక చిన్న సంకేతం లాగా, అంటే లోకల్ బాడీ ఎలక్షన్ కాబట్టి పెద్దగా మనం చెప్పలేము, కానీ అదొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. వాళ్ళిద్దరు కలిస్తే గెలవగలిగారు అంటే ఉదాహరణకి ఎంఐఎం ఇక్కడ ఉంటుంది, ఎంఐఎం తో కాంగ్రెస్ ఇండైరెక్ట్ పొత్తు పెట్టుకుంటారు. సో అక్కడ ముస్లిం అభ్యర్థులు పెట్టకపోవడం ఇట్లా, సో తద్వారా కూడా ఎట్లాంటి ఏమన్నా రాజకీయాలు జరిగే అవకాశం ఉందా అన్నది. ఇదేం కొత్త కాదండి. పోయినసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఉదాహరణకు మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం చూసుకుందాం. అక్కడ ఎక్కడ ముస్లింల ఓట్లు ఉన్నాయి, కానీ ఎంఐఎం పార్టీ ఎక్కడ పోటీ చేయలేదు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో. ఇక్కడ ఇవాళ ఆసిఫాబాద్ ఎన్నికల్లో ఒక ఉదాహరణ తీసుకోండి.
ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు చేసే పద్ధతిలో మేము తట్టుకోలేము, మనము ఇద్దరం సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉంటాము, అందు గురించే మనం కలవాలనే ఉద్దేశంతో వీళ్ళు మామూలుని ఇది చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తుంది. రేపు సనత్ నగర్ బై ఎలక్షన్ వచ్చినా వీళ్ళు ఇదే విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ కాంగ్రెస్ టీడీపీ బీజేపీ గిట్ట ఒకటి అవుతుంది అనుకోండి. ఒక్క నిమిషం, ఇవాళ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ మొన్న ఏదైతే అసెంబ్లీ ఇది ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజాయితీ పరులు, ప్రధానమంత్రి నోట్లో ఎక్కడ అవినీతి జరగవద్దు, ఎక్కడ ఇది చేయవద్దు, ఇవాళ వీళ్ళకి నైతిక విలువలు ఉంటే ఇవాళ మిత్రపక్షం పోయి శత్రుపక్షంగా వ్యవహరించేది ఉండే. నువ్వు ఈ ఒక్క ఓటు గురించి 5 కోట్ల రూపాయలు పెట్టినావు, కానీ వీళ్ళు 5 మంది శాసనసభ్యులు పోయి అక్కడ టీడీపీ క్యాండిడేట్కి ఓటేయడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ముగ్గురు ఒకటే ఇది ఉంది, కానీ ప్రజలు మా పక్షాన నిలబడతారు. ఎప్పుడైనా సరే భారతీయ జనతా ఓటుకు నోటు కేసు సంబంధించి బీజేపీ కనీసం మేము ఖండిస్తున్నాము, లేదు మేము మద్దతు ఇస్తున్నాము, రేవంత్ తప్పు చేయలేదు అని, రేవంత్ తప్పు చేశాడు, టీడీపీ తప్పు చేసిందని కూడా నోరు విప్పి మాట్లాడలేకపోతున్నారు. బీజేపీ నేను మిమ్మల్ని ఖండించమంటే తప్పు చేశారని ప్రతి పార్టీ కూడా కేసుల్లో ప్రతి పార్టీ వైఖరి చెబుతాయి, కానీ చెప్పలేదు. ప్రవోక్ చేస్తే డబ్బులు బీజేపీ జరిగింది తప్ప చెప్పలేని భారతీయ జనతా పార్టీ దైన్య స్థితిలో ఉందా అన్నది ఆ ప్రశ్న. కాదు సార్, వాళ్ళు కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడే పరిస్థితి. అనేక స్కామ్ వెంకయ్యనాయుడు గారి కార్ల వ్యవహారం నుంచి మొదలుకుంటే వసుంధర రాజే గారు, సుష్మా స్వరాజ్ గారు, పంకజ్ ముండే గారు, మధ్యప్రదేశ్ లో వ్యాపం స్కామ్, వాళ్ళ పాపం వాళ్ళు ఇప్పుడు ఓటుకు నోటు మీద మాట్లాడాల్సి వస్తే దాని మీద అడుగుతారు కదా టీడీపీ వాళ్ళు. ఆయన అడుగుతున్నాడు అంటే సంగతి ఏంటి, రాజస్థాన్ లో మీ సీఎం సంగతి ఏంటి అడుగుతారు, టీడీపీ వాళ్ళు అడుగుతారు కదా. రైట్, ఓకే ఓకే రైట్. ఒక్క నిమిషం ఆర్మూర్ నుంచి నరేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. కేసీఆర్ గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్, ఇప్పుడు మేడం చెప్తున్నారు బీజేపీ సిద్ధాంతాల గురించి మాట్లాడింది కదా, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ సిద్ధాంతాలకు ఆ మేడం గారు కొత్త నిర్వచనం చెప్పిండ్రు. ఎన్ని రోజులు నమ్ముతుంది బీజేపీ ఒక్క సిద్ధాంతం ఉంటుంది, దాని మీదనే పోతారని చెప్పి. ఇప్పుడు వాళ్ళ అవసరం తగ్గట్టు ఎవరితోనైనా కలుస్తామని చెప్పి మా మేడం మాట్లాడుతుంటే నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. రాజకీయాల్లో పర్మనెంట్ గా మిత్రులు శత్రువులు ఉండరు కాబట్టి అవసరమైతే ఒక సిద్ధాంత పరంగా కలుస్తామని కాదు. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇక్కడ మనకి అందుబాటులో ఉన్న పార్టీ టీడీపీ ఏముంది, చీచి అసలు పెట్టుకోము, ముస్లింలకి క్షమాపణ చెబుతున్నాం అని చెప్పారు. అప్పుడు మీరు అట్లా అంటారని మీరు తిట్టారు, మళ్ళీ కలిశారు. టీడీపీ తిట్టుకున్నాయి, కాంగ్రెస్ సిపిఎం తిట్టుకున్నాయి, మళ్ళీ కలిసినాయి. అంటే ఆ పరిస్థితిలోకి మీరు కూడా వెళ్ళిపోయారు. మాట్లాడండి మహేష్ గారు. కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ రాష్ట్రంలో ఉత్తర దక్షిణ ధృవాలు, కాంగ్రెస్ బీజేపీ జాతీయ స్థాయిలో ఉత్తర దక్షిణ ధృవాలు, ఇవి కలవడం అనేది జరగదు. ఆసిఫాబాద్ మీరు కోట్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఎన్నికల ముందు ఇక్కడ టీడీపీ పరిస్థితి ఏం లేదు, ఇక్కడ స్టాండ్ వేసిన సైకిల్ మాత్రమే దొక్కుతుంది టీడీపీ, కానీ అది ఉరికే సైకిల్ కాదు అనే ఆలోచనతోనే ఇప్పుడు ఎవరైతే అక్కడ అభ్యర్థిగా నిలబడ్డ వ్యక్తి కాంగ్రెస్ లోకి వచ్చిండు ఆసిఫాబాద్ ముందు 2014 ఎన్నికల ముందు. ఆ తర్వాత ఆయన
టీడీపీ నుంచి వచ్చింది కాబట్టి అభివర్స్ కాడ ఉన్న టీడీపీ క్యాడర్ కొంత ఆయన మద్దతుగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ గట్టిగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా అందరు కలుపుకొని కాంగ్రెస్ అభ్యర్థిని విజయం సాధించారు. అంతేగాని దీన్ని ఇద్దరు పొత్తుగా చూడొద్దు. నిన్న హిందూ లాంటి పేపర్ దీన్ని మనం ఎట్లా చూడాలంటే మీకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ చేసే విజ్ఞప్తిగా ఏం ఎట్లా చూడాలంటే దీన్ని రేపు మొన్న జరిగిన సరతనారులో మీ ఇద్దరు ఇండైరెక్ట్ పొత్తు పెట్టుకుంటారని అంటాడు ఆయన బాధ ఏంటంటే రేపు పొద్దున ఈయనను ఏదైతే శ్రీనివాస్ యాదవ్ ను వేటేయమని చెప్పి కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ గతంలో పోటీ చేసిన అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి గారు కొట్లాడుతారు కాబట్టి రేపు పొద్దున ఆయనకు అవకాశం అంటే అట్లాంటి ఆలోచన ఏమైనా ఉండొచ్చు కానీ అట్లాంటి పరిస్థితి ఉండదు. వీళ్ళతో టీడీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి, టీడీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. కాంగ్రెస్ ఒక జాతీయ స్థాయిలో 120 కానీ అటువంటి చిన్న ఎన్నికల్లో మమ్మల్ని ఓడగొట్టడానికి మీరు చేస్తుంది ఇవాళ హిందూ లాంటి పేపర్లు రాయడం జరిగింది. నేను ఒక మాట చెప్తున్నాను, దీన్ని టీడీపీ కాంగ్రెస్ కలయికగాను ఇంకో విప్లవంగా కాకుండా కేసీఆర్ పతనం తెలంగాణలో మొదలైందని చూడాలి. రాజకీయ రన్నింగ్ కామెంటరీ నేను చెప్తాను సార్. ముల్కనూరు సహకార సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ ప్యానెల్ పూర్తిగా విజయం సాధించింది. ఉస్నాబాద్ లో కాంగ్రెస్ పూర్తిగా దీనికి భయపడి నిన్న కేసీఆర్ గారు ఉస్నాబాద్ లో సభ పెట్టుకున్నారు. నేను ప్రజల ముందు కూడా ఉండాలి, ప్యానెల్ తో మేము విజయం సాధించినాం. ఇట తెలంగాణలో ఉన్న అనేక చోట్ల వరంగల్, నిజామాబాద్, కరీంనగర్లలో అనేక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు కాబట్టి వాళ్ళకి అర్థమైంది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్. దీని ద్వారా ఒక మాట వినండి, మా దగ్గరనే చిన్న వార్డు మెంబర్ ఎలక్షన్, మా దగ్గర సర్పంచ్ టీఆర్ఎస్, ఎంపీటీసీ టీఆర్ఎస్, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, మంత్రి అందరు టీఆర్ఎస్. అట్లాంటి దాంట్లో వార్డు మెంబర్ చూద్దాం. మరి కేసీఆర్ జగన్ల మధ్య క్విట్ ప్రోకో సంబంధం కొనసాగుతూనే ఉందన్న ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 30% మంది మాత్రమే అవునని 70% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరూ కూడా ధన్యవాదాలు. లక్ష్మీపార్తి గారికి, శారద గారికి, మహేష్ గారికి, రాములు నాయక్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.